పార్ట్ 10 మిర్దాద్ డే ఆఫ్ ద వైన్కి ఏర్పాట్లు. మిర్దాద్ కనిపించకుండా పోవడం. నరోండ డే ఆఫ్ ది వైన్ దగ్గరకు రావడంతో ఆర్కులో ఉన్న వాళ్ళంతా మాస్టర్తో సహా బయట నుంచి స్వచ్ఛందంగా సాయపడే వారితో కలిసి పగలు రేయి విందుకి ఏర్పాటు చేశారు. మాస్టర్ శ్రమ అనుకోకుండా చాలా ఆసక్తిగా పనిచేయడం చూసి షమాదం తృప్తితో అదే అన్నాడు. ఆర్కులోని ద్రాక్షసారా నిల్వ ఉంచే నేల మాలిగలు ఊడ్చి సున్నం వేసి సారా జాడీలను పీపాలను క్రొత్త సారా పోయడానికి శుభ్రపరిచారు. క్రితం సంవత్సరం ద్రాక్ష ఉన్న జాడీలను పీపాలను కొనేవారు రుచి చూడడానికి, దానిని పరీక్షించడానికి ఆడంబరంగా ప్రదర్శించాలి. ముందు సంవత్సరపు ద్రాక్షసారాన్ని ఆ రోజు అమ్మడం ఒక ఆచారం. ఆర్కులోని విశాలమైన ప్రదేశాలు సొంపుగా పరిశుభ్రంగా తయారు చేయాలి. వారం రోజుల సంబరాలలో యాత్రికులు ఉండడానికి, వర్తకులు వారి వస్తువులను అమ్మడానికి వందలాది డేరాలు, చిరుసాలాలు నిర్మించాలి. గాడిదల మీద, కంచరగాడిదల మీద, ఒంటెల మీద ఖాతాదారులు బాడుగకి ఉండే వారు తీసుకుని వచ్చే ద్రాక్షని అందుకోవడానికి సన్నాహాలు చెయ్యాలి. ద్రాక్ష నుంచి సారాను తీసే మరను సిద్ధం చెయ్యాలి. భోజన పదార్థాలు సరిపోకుండా లేదా తెచ్చుకోకుండా వచ్చిన వారికి అమ్మడానికి చాలా రొట్టెలు కాల్చాలి. ముందుగా డే ఆఫ్ ది వైన్ దేవుడికి ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఏర్పాటు చేసిన సందర్భం. షమాదం బుద్ధి తీక్షణత, వ్యాపార దక్షత దానిని వారం రోజులు పొడిగించి ఒక రకమైన సంతలా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంతకి అన్ని వృత్తులకు సంబంధించిన స్త్రీ పురుషులు దగ్గర నుంచి దూరం నుంచి గుంపులుగా రావడం మొదలుపెట్టారు. వారి సంఖ్య సంవత్సరం పెరుగుతూ వచ్చింది. రాజులు, పేదలు, భూమి దున్నేవారు, కార్మికులు, లాభం పొందాలనుకునేవారు, ఆనందం వెతికేవారు, వేరేవి కోరుకునేవారు, త్రాగుబోతులు, మద్యం ముట్టని వారు, పవిత్రులైన యాత్రికులు, అపవిత్రులైన తిరుగుబోతులు, గుడిలో ఉండేవారు, పూటకూళ్ళ ఇళ్లల్లో ఉండేవారు, బరువులు మోసే పశువుల గుంపుతో ఇలాంటి రకరకాల వ్యక్తులు ప్రశాంతమైన ఆర్క్ శిఖరాన్ని ఏటా 2 సార్లు ఆకురాలే కాలంలో డే ఆఫ్ ది వైన్ వసంత ఋతువులోనూ, డే ఆఫ్ ది ఆర్క్ సందర్భాలలోనూ దాడి చేస్తారు. ఉత్తి చేతులతో ఏ యాత్రికుడు ఈ సందర్భాలలో ఆర్కుకి రాడు. రకరకాలైన బహుమతులను అందరూ తెస్తారు. ఆ బహుమతులు ద్రాక్ష గుత్తులు లేదా దేవదారు కాయ లేదా ముత్యాల సరాలు లేదా వజ్రాల హారం ఏదైనా కావచ్చు. వర్తకులు అమ్మిన వాటిపైన 10% పన్ను విధిస్తారు. సాంప్రదాయంగా ఉత్సవం ప్రారంభమయ్యే రోజు సీనియర్ ఎత్తైన వేదిక మీద ద్రాక్ష గుత్తులు వేలాడదీసిన పొదిరింటి క్రింద కూర్చుని వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానించి బహుమతులను స్వీకరించి అందరితో మొదటి కప్పు క్రొత్త మద్యాన్ని సేవిస్తాడు. బోలు చేసిన గుమ్మడికాయలో ఉన్న మద్యం దాని పొడవ మెడ నుంచి తన కప్పులోకి వంపుకొని దానిని ఒక సహచరుడికి అందిస్తాడు. ఖాళీ అయినప్పుడు దానిని నింపుతూ అక్కడ ఉన్న ప్రజలందరికీ అందజేస్తారు. అందరూ వారి కప్పులు నింపుకున్న తర్వాత సీనియర్ కప్పులన్నింటినీ పైకెత్తి పవిత్రమైన ద్రాక్షని ప్రస్తుతిస్తూ పొగుడుతూ పాడమని ఆదేశిస్తాడు. మొదటిసారి ద్రాక్షసారాన్ని తీసుకున్నప్పుడు నోవా, అతడి కుటుంబం ఆ పాట పాడారని ప్రతీతి. పాట పాడిన తర్వాత ద్రాక్షసారాన్ని సేవించి చప్పట్లు కొడుతూ వారి వ్యాపారాలు, పనులు చేసుకోవడానికి అందరూ కదిలిపోతారు. ఆ పాట ఇది: పవిత్ర ద్రాక్షకు స్వాగతం. లేత కొమ్మలకు ఆహారం ఇచ్చి ప్రాణం పోసే పానీయంతో బంగారు పండుని నింపివేసే అద్భుతమైన వేరుకి స్వాగతం. పవిత్ర ద్రాక్షకు స్వాగతం. కష్టాల బురదలో కూరుకున్న వరద బాధిత అనాథలారా, కొమ్మలపైని ద్రాక్ష పళ్ళను రుచి చూసి ద్రాక్ష రసాన్ని దీవించండి. పవిత్ర ద్రాక్షకు స్వాగతం. బంకమన్నుకి ఖైదీ మీరు, దారి తప్పిన యాత్రికులు మీరు, విడుదల కోసం కట్టే పైకం
పోవడానికి వీలైన మార్గం అన్నీ ఉన్నవి. దివ్య ద్రాక్షలో ద్రాక్ష ద్రాక్ష ద్రాక్ష. వేడుకలు ప్రారంభించే ముందు రోజు ఉదయం నుంచి మాస్టర్ కనిపించలేదు. ఏడుగురు చాలా భయపడి అతడి కోసం వెంటనే వెతకడం మొదలుపెట్టారు. రాత్రి పగలు లాంతర్లతో కాగడాలతో ఆర్కు పరిసర ప్రాంతాలలో వెతికారు. కానీ మాస్టర్ జాడ తెలియలేదు. శమాదం చూపించిన ఆతృత, కలవరపాటు చూసి మాస్టర్ అంతర్ధానం అవడంలో అతడి పాత్ర ఉందని ఎవరూ అనుమానించలేదు. ఎవరి ద్రోహానికో మాస్టర్ బలిపశువయ్యారు అని అందరూ నమ్మారు. వేడుకలు మొదలైన ఏడుగురు బాధతో నీడలా కదిలారు. అందరూ పాట పాడి ద్రాక్షరసం త్రాగాక సీనియర్ వేదిక మీద నుంచి దిగాడు. జనసందోహం చేస్తున్న కోలాహలం కన్నా పెద్దగా అరుస్తూ ఓ కంఠం వినిపించింది. మీర్దాద్ని మేం చూడాలి, మీర్దాద్ మాటలు వినాలి. ఆ కంఠాన్ని మాస్టర్ తనకి ఏం చెప్పాడో, తనకి ఏం చేశాడో అతి దూర ప్రదేశాలలో కూడా గొప్పగా చాటి చెప్తున్న రస్టీడియన్ కంఠంగా గుర్తించాం. ప్రజలంతా అతడితో పాటు మాస్టర్ కావాలి అని చెవులు చిల్లులు పడేటట్లు అరవసాగారు. మా కళ్ళు కన్నీటితో ఊపుతూ వేదిక మీద నిలబడ్డ మాస్టర్ని చూసి మా కళ్ళను మేమే నమ్మలేకపోయాం. యాత్రికులకు మిర్దాద్ ఉపన్యాసం. ఆర్కుకి బరువు నుంచి విముక్తి. మిర్దాద్ని చూడండి. అతడి ద్రాక్ష పంట ఇంకా కోయబడలేదు. అతడి ద్రాక్షరసం ఇంకా త్రాగబడలేదు. మిర్దాద్ తన పంటతో భారంగా ఉన్నాడు. పంట కోసేవారు వేరే ద్రాక్ష తోటలో పనిచేస్తున్నారు. మిర్దాదు పొంగిపోతున్న రసంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. మద్యం వడ్డించేవారు, త్రాగేవారు వేరే మద్యంతో కైపెక్కి ఉన్నారు. నాగలి గడ్డపార గలవారా కొమ్మలను కత్తిరించే మనుష్యుల్లారా, మీ నాగళ్లను గడ్డపారలను కత్తెరలను ఆశీర్వదిస్తున్నాను. ఈరోజు వరకు మీరు దేనిని దున్నారు, దేనిని త్రవ్వారు, దేనిని కత్తిరించారు? కలుపు మొక్కలతో నిండి భయంకరమైన జంతువులు, యావగింపు కలిగించే ప్రాకే జీవులు పెరిగి వృద్ధి పొందుతున్న నిజమైన అడవిలా తయారైన మీ ఆత్మలలోని పోరంబోకులను దున్నారా? చీకటిలో మీ వేర్లని చుట్టుకుని ఊపిరి ఆడకుండా చేసి పండ్లు కానివ్వకుండా మొగ్గలుగానే త్రుంచివేస్తున్న అనారోగ్యకరమైన వేర్లని త్రవ్వివేశారా? పురుగులు తినివేసిన లేదా పరాన్న భక్కుల దాడికి వాడిపోయిన మీ కొమ్మలని కత్తిరించుకున్నారా? భూమిపైన ఉన్న ద్రాక్ష తోటల్లో దున్నడం, త్రవ్వడం, కొమ్మలు కత్తిరించడం నేర్చుకున్నారు. ఆ ప్రాపంచికమైన ద్రాక్ష తోట అయి మీరు సేద్యం చేయబడకుండా పోరంబోకులా ఉన్నారు. ద్రాక్ష తోట కంటే ముందు ద్రాక్ష తోట యజమాని పట్ల జాగ్రత్త తీసుకోకపోతే మీ ప్రయత్నాలన్నీ వృధానే. మొద్దుబారిన చేతులున్న మనుషుల్లారా, మీ కఠినత్వాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను. స్నేహితుల్లారా, సుత్తి దాగలి సహచరుల్లారా, ఉలి రంపం నేస్తాల్లారా, మీ వృత్తులలో ఎంతో నేర్పరితనం, ఎంతో సమర్థత ఉన్నవారు మీరు. వస్తువుల మట్టం లోతు ఎలా తెలుసుకోవాలో మీకు బాగా తెలుసు. మీ లోతు, మీ మట్టం ఎలా కనుక్కోవాలో మాత్రం మీకు తెలియదు. సుత్తి దాగలితో ఎంతో నేర్పుగా ముడి ఇనుప ముక్కకి రూపం ఇస్తారు. ఇచ్చ అనే సుత్తితో అవగాహన అనే దాగలి అపక్వమైన మనిషికి రూపం ఎలా ఇవ్వాలో మీకు తెలియదు. అదేవిధంగా ఇతరులను తిప్పికొట్టే ఆలోచన ఇసుమంతైనా లేకుండా తాను మాత్రం ఎప్పుడు కొట్టించుకునే దాగలి నుంచి మీ విలువ కట్టలేని పాఠం ఏది నేర్చుకోలేదు. ఉలి రంపాలలో కొయ్యని రాయిని చాలా తెలివిగా ఒకే రకంగా మలుస్తున్నారు. కానీ బుడిపెళ్లతో వికారంగా ఉన్న మనుషులకు అందంగా మృదువుగా ఎలా చేయాలో మీకు తెలియదు. కళాకారులు తమ నైపుణ్యాన్ని తమ పట్ల ముందు ఉపయోగించుకోగలిగితే తప్ప అన్ని కళలు ఎంత నిరుపయోగకరం. భూమాత నుంచి లభించే బహుమానాలతో, తోటి మానవులు ఉత్పత్తి చేసే వస్తువులతో, లాభం కోసం మానవుల మానవులే వ్యాపారం చేయడం ఎంత శోచనీయం. అవసరాలని, బహుమానాల్ని, ఉత్పత్తుల్ని నేను ఆశీర్వదిస్తాను. కానీ లాభం అనుకుంటున్న నష్టాన్ని నేను ఆశీర్వదించను.
రాత్రి గాఢ నిశ్శబ్దంలో లాభ నష్టాలు బేరీజు వేసుకున్నప్పుడు లాభం క్రింద దేనిని చేరుస్తారు, నష్టం క్రింద దేనిని చేరుస్తారు? ధరకి మించి కూడబెట్టిన డబ్బుని లాభంగా చూపిస్తారా? ఎంత పెద్ద మొత్తమైనా సరే ఆ డబ్బు కోసం ఖర్చు పెట్టిన రోజు వృధా. శరీరానికి ఆత్మకు మధ్య గల పొందిక వల్ల లభించే అంతులేని ధనాన్ని, శాంతిని, ఆత్మ తేజాన్ని, వెలుగుల్ని పోగొట్టుకున్నారు. స్వేచ్ఛ కోసం నిరంతరం అది ఇచ్చే పిలుపుని నిర్లక్ష్యం చేశారు. మీకు బహుమతిగా ఇవ్వడానికి అది అరచేతిలో పట్టుకున్న మానవ హృదయాలను కోల్పోయారు. మీ ఆసక్తి అంతా జ్ఞాపికలను వ్రాసుకునే పుస్తకాలపైన మాత్రమే ఉంటే మనుషుల హృదయాలలోకి దారి ఎలా కనుక్కోగలరు? మనుషుల హృదయాలలోకి ప్రవేశిస్తే తప్ప దేవుడి హృదయాన్ని ఎలా చేరుకోగలరు? దేవుడి హృదయం చేరితే తప్ప మీ జీవితం వృధా. మీరు లాభంగా ఎంచేది నష్టమైతే ఆ నష్టం ఎంత భారీ అయినది అయి ఉండాలి. మీరు వ్యాపారంలో లాభాలు, ప్రేమ, అవగాహనలు అయితే తప్ప అది ఆ వ్యాపారం వృధా. రాజదండం, కిరీటం ఉన్న మనుష్యులారా, ఏ చెయ్యి అయితే ఇతరులను కాటు వేయడానికి త్వరపడుతూ ఉంటుందో, ఏ చెయ్యి అయితే ఇతరులను సేద తీర్చడానికి ఆలస్యం చూపిస్తుందో, ఆ చెయ్యిలోని రాజదండం సర్ప సమానం. కానీ ప్రేమ తైలాన్ని విస్తారంగా పంచిపెట్టే ఓ చెయ్యిలో మాత్రం అది ఆ రాజదండం. సకల చింతలను, సకల మరణ భయాలను మటుమాయం చేసే మెరుపు కడ్డి. మీ చేతులను బాగా పరీక్షించుకోండి. వజ్రాలతో, నీలాలతో, కెంపులతో పొదగబడ్డ బంగారు కిరీటం డాబులతో, అజ్ఞానంతో, అధికార దాహంతో వాచిపోయిన శిరస్సు మీద ఇబ్బందికరంగా కూర్చుంటుంది. అలాంటి పీఠం మీద ఉంచబడిన కిరీటం ఆ పీఠాన్ని అపహాస్యం పాలు చేసేది మాత్రమే. అంతేకాకుండా ఎంతో అపురూపమైన ఓ సుందరమైన రత్న కిరీటం. తనను తాను జయించిన అవగాహన కలిగిన వ్యక్తి శిరస్సు మీద కూర్చోవడానికి తనకు తగిన యోగ్యత లేదని సిగ్గుపడుతుంది. మీ శిరస్సులను బాగా పరీక్షించుకోండి. మనుష్యులను మీరు పరిపాలించాలనుకుంటున్నారా? ముందు మిమ్మల్ని మీరు పరిపాలించుకోవడం నేర్చుకోండి. మిమ్మల్ని మీరు సరిగ్గా పరిపాలించుకుంటే తప్ప మీరు ఇతరులను ఎలా పరిపాలించగలరు? గాలి తాకిడికి నురుగు కక్కే ఓ అల సముద్రానికి ప్రశాంతతని, నిశ్చలతని ఇవ్వగలదా? కన్నీటితో నిండిన ఓ కన్ను అశ్రుపూరితమైన హృదయంలోకి ఆనందకరమైన చిరునవ్వులను విసరగలదా? భయంతోనో కోపంతోనో వణికిపోయే ఓ చెయ్యి విన్ను దూలం మీద పడవను నడిపించగలదా? మనుష్యులను పాలించేవారు మనుషులతో పరిపాలింపబడతారు. మానసిక సంక్షోభం, విశృంఖలత్వం, అల్లకల్లోలంతో నిండి ఉన్నారు మనుషులందరూ. సముద్రంలాగే ఆకాశం నుంచి వీచే ప్రతి గాలికి వారు గురి అవుతారు. సముద్రంలాగే ఆటపోటలతో ఉండి అప్పుడప్పుడు మాత్రం తీరం దాటేలా కనిపిస్తారు. కానీ సముద్రం లాగే పై భాగంలో, ఉపరితలంలో మాత్రమే గాలి అలజడికి అలవాటు పడి సముద్రం లోతుల్లో మాత్రం ప్రశాంతంగా ఉంటారు. మనుష్యులను సరిగ్గా నడిపించాలనుకుంటే వారి వారి హృదయాలలోకి వెళ్ళండి. నొరగలు కక్కే అలల కన్నా లోతైన వారు మనుష్యులు. వారి లోతుల్లోకి వెళ్ళాలంటే ముందుగా మీ లోతుల్లోకి మీరు చొచ్చుకొని పోవాలి. అది మీరు సాధించాలి అంటే రాజదండాన్ని వదిలి పెట్టి స్వేచ్ఛనివ్వడం కోసం కిరీటాలని వదిలివేయండి. మీ పరిపాలన స్వర్ణమయమైనది. మీ చట్టాలు కట్టుబాట్లు లేనివి. రాజదండాలతో మరి కిరీటాలతో ఆడుకోవడానికి సరదా పడే అవిధేయుడైన మీలోని మనిషిని పాలించడం మీరు నేర్చుకుంటే తప్ప మీ అధికారం, పరిపాలన అనేది మరి గందరగోళమే. ధూపకలశం గ్రంథం ఉన్న మనుషుల్లారా, ధూపకలశంలో ఏం మండిస్తారు? గ్రంథంలో ఏం చదువుతారు? కొన్ని మొక్కల యొక్క సువాసనాభరితమైన హృదయాల నుంచి స్రవించి గడ్డకట్టిన వాటి రక్తాన్ని దహిస్తారా? అంగడిలో లభించే ఆ సాంబ్రాణి ₹1 ఖరీదుకి లభించే అతి తక్కువ సాంబ్రాణి ఏ దేవుడినైనా ఆయాస పెడుతుంది. సాంబ్రాణి వాసన ద్వేషం, అసూయ, దురాశల దుర్గంధాన్ని, కంపుని, ద్వంద్వార్థపు చూపుల్ని, కన్నుల్ని, రెండర్థాల మాటల నాలుకలను, నీతి బాహ్యమైన చేతులను, నమ్మకంగా చెలామణి అయ్యే అపనమ్మకాన్ని,
దివ్యానంద స్థితిని తక్కువ చేసి చెప్పే నీచమైన ప్రాపంచికతను అణచివేయగలదా? అవి అన్నీ తిండి లేక మరణించి ఒకదాని తరువాత మరొకటి హృదయంలో దహనం చేయబడి వాటి బూడిద 4 దిక్కులలో వెదజల్లబడినప్పుడు వచ్చే వాసన మాత్రమే వాస్తవానికి మీ దేవుడి నాసికారంధ్రాలకి ఆహ్లాదకరంగా ఉంటుంది. ధూపకలశంలో మీరు ఏం మండిస్తారు? శమనాన్న, పొగడ్తలన, ప్రార్థనల, యాచనల? ఆ కోపిష్టి దేవుడిని కోపంతో రగిలిపోమ్మని వదిలివేయడం మంచిది. పొగడ్తల ఆకలితో ఉన్న ఆ దేవుడిని ఆ ఆకలితో మాడనివ్వండి. కఠిన చిత్తుడైన ఓ దేవుడిని అతడి కాఠిన్యంలోనే నశింపనివ్వండి. కానీ దేవుడు కోపిష్టి, కఠిన చిత్తుడు, పొగడ్తలు కోరుకునేవాడు కాడు. మీరే కోపిష్టులు, మీరే పొగడ్తలు కోరుకునేవారు, మీరే కఠిన చిత్తులు. దేవుడు మిమ్మల్ని మండించమనేది సాంబ్రాన్ని కాదు, మీ కోపాన్ని, మీ గర్వాన్ని, మీ క్రూరత్వాన్ని. అప్పుడు మీరు దేవుడిలా స్వేచ్ఛగా, సమగ్ర శక్తివంతంగా ఉంటారు. మీ హృదయాలే ధూపకలశాలు కావాలని దేవుడు కోరుకుంటాడు. గ్రంథంలో ఏం చదువుతారు మీరు? గుడి గోడలపైన, ప్రసాదం పైన స్వర్ణాక్షరాలతో లిఖించడానికి గ్రంథంలోని దైవాజ్ఞలు చదువుతారా? లేదా సమకాలీన సత్యాలను హృదయంపై ముద్రించుకోవడానిక? వేదికలపై నుంచి బోధించడానికి తర్కంతో, వంచనతో కూడిన వ్యాఖ్యలతో, అవసరం అయితే డబ్బుతోనూ కత్తులతోనూ బెదిరించి నిరంతరం సమర్థించడానిక సిద్ధాంతాలు చదివేది? లేదా బోధించడానికి, సమర్థించడానికి ఒక సిద్ధాంతం కాకుండా గుడిలో లాగే బయట కూడా, రాత్రిలో లాగే పగలు కూడా అన్ని చోట్ల ఒకే రకంగా ఉండే స్వేచ్ఛ కోరి సంకల్పంతో నడిచే దారి అయిన జీవితాన్న మీరు చదివేది? మీరు చేరాలనుకున్న గమ్యం గురించి మీకు నమ్మకం ఉంటే తప్ప, ఆ దారిలోనే మీరు నడిస్తే తప్ప మిగిలిన ఇతరులను ఆ దారిని నడవమని చెప్పే సాహసం మీకు ఎలా ఉంటుంది? లేదా గ్రంథంలోని సముద్ర మ్యాప్లను, భూమి తాలూకు మ్యాప్లను, ఎంత భూమితో ఎంత స్వర్గాన్ని కొనవచ్చునో తెలియజేసే ధరల పట్టికలను చదువుతారా? సోడోమ్ ప్రతినిధుల్లారా, నయవంచకుల్లారా, మీరు స్వర్గాన్ని మనుషులకు అమ్మి దానికి సరిపోయే భూమిని ధరగా తీసుకుంటారు. భూమిని నరకంగా మార్చి అందులో మీరు పాతుకుపోవడానికి వారిని వేరే చోటికి పారిపోమ్మని ప్రేరేపిస్తారు. భూమిలో భాగం కోసం స్వర్గంలో వారు ఆ భాగాన్ని అమ్మేలా ఎందుకు చేయరు మీరు? మీరే కనుక గ్రంథాన్ని సరిగ్గా చదివి ఉంటే భూమిని స్వర్గంగా ఎలా మార్చుకోవాలో మీరు వారికి చెప్పగలిగి ఉండేవారు. అత్యుత్తమమైన హృదయం ఉన్నవారికి భూమే స్వర్గం, నీచమైన హృదయం ఉన్నవారికి స్వర్గం కూడా ఓ భూమి. మనిషికి, తోటి మనుష్యులకు, మనిషికి, మిగిలిన జీవులకు, మనిషికి, దేవుడికి మధ్య ఉన్న ఆటంకాలను తొలగించి వారి హృదయాలలో స్వర్గాన్ని వెలికి తీయండి. అది చేయడానికి మీకు అతి ఉన్నతమైన హృదయం ఉండాలి. స్వర్గం పూలతో నిండిన తోట కాదు, కొనడానికి లేదా అద్దెకు తీసుకోవడానికి. స్వర్గం అనేది ఒక స్థితి. భూమిపైన, విశ్వంలో మరెక్కడైనా ఆ స్థితి పొందవచ్చు. ఎందుకు మీ మెడలని సారించి అనవసరంగా అవతల వైపుకి చూడడానికి ప్రయత్నిస్తారు? మీ చర్మచక్షువులతో అనవసరంగా ఏం వెతుకుతారు? సాంబ్రాణి ధూపం వేసి ప్రార్థనలు చేసి తప్పించుకోవడానికి నరకం మండుతున్న కొలిమి కాదు. భూమిపైన అనంతంలో ఎక్కడైనా అనుభవించే హృదయానికి సంబంధించిన స్థితి నరకం. హృదయమే వంట చెరకు. అయితే మంట నుంచి ఎలా పారిపోగలరు? హృదయాన్ని వదిలి పారిపోతే తప్ప. మనిషి తన ఛాయ యొక్క వశంలో ఉన్నంత వరకు స్వర్గం కోసం వెతకడం, నరకాన్ని తప్పించుకోవాలనుకోవడం అన్నవి వృధా. స్వర్గం, నరకం అనేది అంతర్గతంగా విభజించబడిన 2 స్థితులు. మనిషి మనస్సు, శరీరం, హృదయం, ఇచ్ఛ అవిభాజ్యమైన ఒకటిగా ఉంటే తప్ప అతడి పాదాలు ఒకటి స్వర్గంలో మరొకటి నరకంలో ఉంటాయి. అంతకు మించిన నరకం లేదు. చాలా తేలికగా చిన్న రెక్కలుండి శేషంలా బరువుగా ఉండే పాదాలు ఉండడం, ఆశ ఉల్లాసంతో గగనంలో తేలుతూ ఉంటే నిరాశ క్రిందికి లాగుతూ ఉండడం, భయం లేని నమ్మకం వికసింప చేస్తూ ఉంటే భయంతో కూడిన సందేహం ముకుళింప చేస్తూ ఉండడం అన్నది నరకం కంటే హీనమైనది. ఇతరుల పాలిట నరకమైన స్వర్గం
స్వర్గమే కాదు, ఇతరుల స్వర్గమైన నరకం నరకమేమీ కాదు. ఒకరి పట్ల నరకం మరొకరి పట్ల స్వర్గంగా, ఒకరి పట్ల స్వర్గం మరొకరి పట్ల నరకంగా తరచుగా ఉంటుంది. కనుక స్వర్గం నరకం అనేది చాలా కాలం ఉండే విరుద్ధమైన స్థితులు కావు. ఆ రెండింటి నుంచి స్వేచ్ఛ కోరి చేసే సుదీర్ఘ యాత్రలో అవి 2 దశలు. పవిత్ర ద్రాక్ష రసాతుర యాత్రికులారా, రుజు ప్రవర్తన గలవారికి అమ్మడానికి ఇవ్వడానికి మిర్దాద్ దగ్గర స్వర్గాలు లేవు. దుష్టులను దిష్టిబొమ్మగా హడలగొట్టడానికి నరకాలు లేవు. మీ నిజాయితీ మీ స్వర్గం అయితే తప్ప అది ఒక రోజు వికసించి మీ వెంటనే వాడిపోతుంది. మీ చెడ్డతనం స్వయంగా దాని దిష్టిబొమ్మ అయితే తప్ప అది ఒకరోజు నిద్రించి అనుకూలమైన ఋతువు రాగానే పుష్పిస్తుంది. మీకు ఇవ్వడానికి మిర్దాద్ దగ్గర స్వర్గాలు నరకాలు లేవు. కానీ నరకపు మంటలకు, స్వర్గ సుఖాలకు సుదూరంగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళే పవిత్ర అవగాహన మాత్రం ఉంది. ఈ బహుమతిని చేతితో కాదు, హృదయంతో తీసుకోవాలి. అవగాహన చేసుకోవాలన్న కోరికే తప్ప హృదయంలో మరే ఇతర కోరికలు ఉండరాదు. భూమాతకు మీరు క్రొత్తవారు కాదు. భూమి మీకు సావతి తల్లి కాదు. ఆమె హృదయంలోని హృదయం, వెన్నుముకలోని వెన్నుముక మీరు. తన బలమైన, విశాలమైన, నిశ్చలమైన వెన్నుపై మిమ్మల్ని మోయడం ఆమెకి ఎంతో సంతోషదాయకం. అతి చిన్నని కృషించిన మీ గుండెలపై భూమిని మోస్తామని మొండికెత్తి అసూయపడి ఊపిరి సలపకుండా ఎందుకు బాధపడతారు? భూమాత పొదుగు పాలతో, తేనెతో పొంగి పొరలుతోంది. దురాశతో అవసరానికి మించి ఎక్కువ తీసుకుని వాటిని ఎందుకు వృధా చేస్తారు? భూమి ముఖం అందంగా, స్వచ్ఛంగా ఉంటుంది. దుస్సహమైన జగడాలతో, భయంతో భూమిని ఎందుకు కలతపరుస్తారు? ఎందుకు నాశనం చేస్తారు? భూమి సమగ్రమైన ప్రమాణాన్ని కత్తులతో, హద్దుల గుర్తులతో విభజించాలని ఎందుకు పట్టుపడతారు? ఎందుకు భూమి అనుకోగా, నిశ్చింతగా ఉంది? మీరు అవిధేయతతో, చింతతో నిండి ఉన్నారు. భూమి కన్నా, సూర్యుడి కన్నా, అన్ని గోళాల కన్నా మీరు శాశ్వతమైన వారు. అన్నీ అంతరిస్తాయి, అయితే మీరు కాదు. మరి గాలిలో ఆకుల్లా ఎందుకలా వణుకుతున్నారు? సకల చరాచర సువిశాల విశ్వంలో మీ ఏకతని మీరు గ్రహించేలా వేరేది చేయలేకపోయినా భూమి మాత్రం చేస్తుంది. భూమి మీ నీడలను ప్రతిబింబించే అద్దం. ప్రతిబింబింపబడిన మీకంటే అద్దం ఎక్కువ, మనిషి కన్నా అతడి నీడ ఎక్కువ. కళ్ళు నులుముకొని మేల్కొనండి. మీరు భూమి కన్నా ఎక్కువ. బ్రతకడం, చావడం, ఎప్పుడు ఆకలిగా ఉండే మృత్యువుకి సమృద్ధిగా ఆహారం అందించడం, ఇలాంటి వాటికన్నా ఎంతో మించినది మీ విధి. చావు పుట్టుకల నుంచి, స్వర్గ నరకాల నుంచి, విభజన వల్ల ఉత్పన్నమై పోరాడే వైవిధ్యాల నుంచి బయటపడడం మీ విధి. ఫలప్రదాయకమైన భగవంతుడు ద్రాక్ష తోటల్లో ప్రయోజనకరమైన ఓ ద్రాక్షగా ఉండడమే మీ విధి. జీవం ఉన్న ఓ ద్రాక్ష తీగ కొమ్మను నేలలో పాతిపెట్టినప్పుడు అది వేర్లను ఏర్పరచుకుని చివరికి తన తల్లి నుంచి వేరు చేయబడకున్న స్వతంత్రంగా తన తల్లిలాగా ద్రాక్షతో నిండిన తీగగా మారుతుంది. అలాగే దివ్యమైన ద్రాక్ష కొమ్మ అయిన మనిషి దివ్యమైన అవగాహన అనే మన్నుతో పాతిపెట్టబడినప్పుడు అతడు దేవుడు అవుతాడు. ఎప్పటికీ దేవుడితో ఒకటిగానే ఉంటాడు. జీవించడానికి మనిషి బ్రతికి ఉండగానే పాతి పెట్టబడాలా? అవును. చావు బ్రతుకు అన్న విభజనని జారవిడకపోతే తప్ప అవిభాజ్యమైన తన ఉనికిని తెలుసుకోలేడు. ప్రేమ అనే ద్రాక్ష ఆహారంగా ఇవ్వబడితే తప్ప అవగాహన అనే సారాయంతో నింపబడరు. అవగాహన సారాయాన్ని సేవిస్తే తప్ప స్వేచ్ఛ తెచ్చే నిగ్రహ శక్తిని పొందలేరు. భూమిపైన లభించే ద్రాక్ష తిన్నప్పుడు మీరు ప్రేమని తినరు. తక్కువ ఆకలిని తీర్చుకోవడానికి ఎక్కువ ఆకలిని తింటారు. ద్రాక్ష సారాయాన్ని సేవించినప్పుడు మీరు అవగాహన త్రాగరు. అది మీ బాధని కొద్దిసేపు మాత్రం మరిపింప చేస్తుంది. కానీ దాని ప్రభావం అయిపోయాక బాధ రెట్టింపు అవుతుంది. విసిగించే ఆత్మ నుంచి పారిపోవాలనుకున్న అది మొట్టమొదటి మలుపులోనే తిరిగి ఎదురు అవుతుంది. మిర్దాద్ మీకు ఇవ్వాలనుకుంటున్న ఈ ద్రాక్ష బూజు పట్టదు, చెడిపోదు. ఒకసారి దానితో పొట్ట నింపుకుంటే ఇంకా ఆ పొట్ట ఎప్పటికీ నిండుగానే ఉంటుంది. మీకోసం బట్టి పట్టిన సారా కాలుతుందేమోనని భయపడే నోటికి చాలా ఘాటుగా ఉంటుంది. కానీ తమను తాము మరిచిపోయి అనంతం వైపు సాగాలనుకునే హృదయాలకు
చైతన్యాన్ని ఇస్తుంది. నా ద్రాక్ష కోసం ఆకలితో ఉన్నవారు మీలో ఎవరైనా ఉన్నారా? అలాంటి వారు బుట్టలు తీసుకుని ముందుకు రావచ్చు. నా ద్రాక్ష రసం కోసం దప్పిక ఉన్నవారు మీలో ఎవరైనా ఉన్నారా? ఉన్నట్లయితే వారు వారి పాత్రలు తెచ్చుకోవచ్చు. మిద్దాదు తన పంటతో భారంగా ఉన్నాడు. పొంగి పొరలుతున్న ద్రాక్ష ధనంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. డే ఆఫ్ ది సేక్రెడ్ వైన్, తనను తాను మరచిపోయే ఓ అద్భుతమైన రోజు. ప్రేమతో మత్తెక్కి అవగాహన ప్రకాశంలో స్నానం చేసే రోజు. స్వేచ్ఛ యొక్క ఛందోబద్ధమైన రెక్కల చప్పుళ్లతో పారవశ్యం చెందే రోజు. అవరోధాలను సరిచేసి అందరినీ ఒకరిలో కలిపే రోజు అది. కానీ ఈనాడు అది ఏమైంది? ఎవరి గొప్పల వారు చాటి చెప్పుకోవడానికి, దురాశపరులతో వ్యాపారం చేసుకోవడానికి, బానిసలతో ఆనందించడానికి, అజ్ఞానితో నీతి బాహ్యంగా చర్చించడానికి ఒకరోజు పండుగ వారం రోజుల పండుగ అయింది. ఆర్క్ ఒకప్పుడు నమ్మకం, ప్రేమ, స్వేచ్ఛలను తయారు చేసే బట్టి, కానీ నేడు అది ద్రాక్షరసం తీసే పెద్ద మరగా హేయమైన వ్యాపార కేంద్రంగా మారింది. మీ ద్రాక్ష తోటల్లో పంటని తీసుకుని మిమ్మల్ని కామాంధులుగా, జ్ఞానహీనులుగా చేసే సారాయిని మీకు అమ్ముతోంది. మీ కాయ కష్టాలని, శ్రమ ఫలితాలని మీ చేతులకు సంకెళ్ళుగా తయారు చేస్తోంది. మీ నుదుట పట్టిన చెమటను మీ నుదుటి మీద ముద్ర వేసుకోవడానికి మండుతున్న నిప్పు కణాలుగా మారుస్తోంది. తన వడంబడిక నుంచి ఆర్క్ చాలా దూరంగా జరిగింది. కానీ దాని చుక్కాని ఇప్పుడు సరిచేయబడింది. తేలికగా, క్షేమంగా తన దారిలో నడవడానికి అనుగుణంగా పనికి మాలిన బరువు నుంచి ఇంకా అది విముక్తి పొందుతోంది. బహుమతులన్నీ ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వబడతాయి. రుణాలన్నీ మాఫీ చేయబడతాయి. ఆర్కుకి ఇచ్చేవాడు భగవంతుడు అక్కడే. మనిషి ఎవరికి తనకైనా సరే రుణగ్రస్తుడిగా ఉండడం అన్నది భగవంతుడికి ఇష్టం ఉండదు. అలానే నోవాకి బోధించాను, అలానే మీకు బోధిస్తాను.